హరి ఓం అండి అందరికీ. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. మనం 6 రోజులుగా ఇది భగవద్ దర్శిని చెప్పుకోవడం జరుగుతుంది. అయితే కథలని పరమాత్మ పరాపర స్థితి నుంచి పరబ్రహ్మ స్థితి నుండి ఎట్లాగా నెమ్మదిగా కిందకి వస్తూ ఉన్నాడు అనేది మనం చెప్పుకోవడం జరుగుతుంది. భగవంతుడు అన్నప్పుడు కదలని వాడిగా అంతటా నిండి ఉన్న ఉనికి మాత్రంగా ఉన్నవాడుగా తెలుసుకున్నాము. ఆయనలో మొదటి ప్రేరణగా వచ్చిన లెహర్ అన్న ఒక అల, సముద్రం అలవలే ఆయనలో ఒక అల వచ్చిందని, అదే మనకి మొదటి ప్రేరణగా ఆది ప్రేరణగా తెలియజేస్తూ ఉన్నారు. ఆ ఆది ప్రేరణ కలిగిన ఆయనలో నెమ్మదిగా కిందకు దిగటానికి అనుకూల పరిస్థితిని ఏర్పరచుకుంటూ, ఒక బీజము నుండి మొక్క రావాలి అన్నప్పుడు ఆ బీజము తనకి ఒక లోపల వృక్షం దాగి ఉన్న ఆ బీజంలో కాస్త చెమ్మ, సూర్యరశ్మి, మట్టి అన్నీ కలిసినప్పుడు మాత్రమే బీజం మొలకెత్తుతుంది. అట్లాగే పరబ్రహ్మ స్థితిలో ఉన్న ఆయనకి మొదటి ప్రేరణగా వచ్చిన తర్వాత ఆ బీజాన్ని అంకురించే బీజం వలె దానికి కావలసిన పరిస్థితులన్నీ కూడా అక్కడ తయారవుతూ ఉన్న పరిస్థితి అన్నమాట మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. అక్కడ ఏ అని బి అని తెలియజేస్తూ ఆ ఏ స్థితిలో పరమాత్మ తెలియని స్థితిలో, ఎరుకలేని స్థితిలో ఉన్నాడని, ఏమీ తనని తను తెలుసుకోని స్థితిలో నేనెవరు అనే ప్రశ్న ద్వారా ప్రయాణం కిందకి దిగుతూ ప్రకృతిగా మాయతో కలిసి సృష్టి ఏర్పడి, సృష్టి కూడా ఆయనే అని, అంటే ఆయన నేనెవరు అనుకున్నప్పుడు ఆయనలో నుంచే శక్తి ఎన్నో రకాలుగా సృష్టిగా ఏర్పడిందని, ఆ సృష్టిలోకి దిగుతూ మానవుడిగా దిగేసరికి ఈ మానవుడు నేనెవరు అనే ప్రశ్నతో ఏమీ అర్థం కాని స్థితిలో అజ్ఞానంతో ఉన్న మానవుడు మళ్ళా జ్ఞానపరంగా ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రయాణం చేస్తూ నేనెవరు అనే ప్రశ్నకు సోహం అనే సమాధానం, అంటే నేనే ఆయన నేను ఒకటే అనే భావం వచ్చే వరకు కూడా, ఆ భావంలో నిలబడే వరకు కూడా ప్రయాణం జరుగుతూ ఉందని, పైనుంచి కిందకి దిగిపోతూ వచ్చిన ఈ పరమాత్మ మళ్ళా కింద నుండి పైకి ఎదుగుతూ అంతా ఉన్నది నేనే అని తెలుసుకుంటూ, ఆ తెలుసుకున్న నేను అనే ఎరుక కూడా లేకుండా చేసుకుని మళ్ళా ఎక్కడైతే పరబ్రహ్మ స్థితి నుండి వచ్చాడో అక్కడ ఎరుకను విడిచి అక్కడ అందులో కలిసిపోవటం అన్నది జరుగుతుంది. సో ఇదంతా ఒక సర్కిల్ అన్నమాట. ఎక్కడ మొదలైందో మళ్ళీ అక్కడ వరకు చేరుకోవలసిన ప్రయాణం గురించి మనం 10 దశలుగా పేరు పెట్టుకొని 10 అవస్థలు అంటూ 10 పాత్రలు పోషిస్తున్నాడు ఆయన అని చెప్తూ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. అందుకనే మనం ఇది ఎక్కడా కూడా ఈ పూర్తి సబ్జెక్ట్ మనం ఎప్పుడు తీసుకోవడం సబ్జెక్ట్ అందరికీ తెలుస్తూనే ఉంటుంది. ఎన్నో సంస్థల్లో మనం ఎన్నో నేర్చుకుంటూనే ఉన్నాము. అయితే అవన్నీ కూడా ఇక్కడ జీవుడు ఆత్మస్థితిలోనికి చేరుకోవటం ఎట్లాగనే సబ్జెక్ట్ మాత్రం మనం అన్ని విధాలుగా ఎన్నో చోట్ల ఎన్నో రకాలుగా వింటూ ఉంటాం. ఇక్కడ పూర్తిగా భగవంతుడే తనను తను కోల్పోయి తను భగవంతుడినన్న విషయాన్ని కూడా తెలియని స్థితిలో ఆయన పూర్తి శూన్యస్థితి నుండి నేనెవరనే ప్రశ్నతో ఒక ఉనికిగా ఆయన మొదలయ్యి, ఆ ప్రశ్నే చాలా ఘోష అయిందంట, గట్టిగా ఘోషిస్తోందట లోపల. ఆ ఘోష అయినప్పుడు దాన్ని ఒక అదురు అని చెప్తున్నారు. అదిరిందంట. అదిరేసరికి ఒక చైతన్యం పుట్టిందంట. నిన్నటి వరకు మనం చెప్పుకున్న దానిలో చైతన్యము లేదు, ఎరుక లేదు అని చెప్తూ వచ్చారు. ఆది ప్రేరణయం యొక్క మిక్కిలి స్థూలమైన సంస్కారము కారణముననే అనంత తొలి సంస్కారము కారణముననే
అనంత పరమాత్మ తొలిసారిగా అనుభవం పొందెను అని చెప్పారు. నిన్న మనం చెప్పుకున్నవి ఇవి మళ్ళీ ఒకసారి. ఆది ప్రేరణము యొక్క ప్రతిధ్వని ఘోషలతో పాటు పరమాణమైన స్థూల సంస్కారము ఆవిర్భవించి ఆత్మను పరమాత్మను భిన్నమైన దానిగాను ప్రత్యేకమైనదిగాను ప్రమాణములో స్థూలమైనదిగాను అత్యంత పరిమితమైనదిగాను చేసింది. అంటే ఈ ఆది ప్రేరణ ప్రతిధ్వనించి ఘోషతో పాటు చిన్న ప్రమాణంగా స్థూల సంస్కారం ఆవిర్భవించిందని. స్థూల సంస్కారం అంటే ముందు సూక్ష్మంగా ఉంటుంది అని మనకు మొదట చెప్పుకున్నాం. భావము ఉంటే మనకి అంతా కలిసి మాయలోకి వచ్చేసినట్టు. అభావ స్థితి అంటే అన్నీ విరమించుకున్నట్లు. అభావం కూడా లేదు అని చెప్తూ వచ్చారు మొదట మనకి ఫస్ట్ స్థితిలో అభావం కూడా లేదు అని. అలాంటి అభావం లేని స్థితిలో నుంచి అభావం పుట్టుతూ అభావం భావం అవ్వడమే ఇక్కడ స్థూలం అన్నమాట. సో అట్లాగా మనం గమనించినప్పుడు ఇక్కడ స్థూలంగా ఆ ఘోష ఏదైతే వచ్చిందో నేనెవరు అనే ప్రతిధ్వని ఘోషగా మారినప్పుడు అది చిన్న ప్రమాణంగా ఉన్నది స్థూల సంస్కారంగా ఏర్పడి అది మనకి ఏంటంటే ముందు సూక్ష్మం కదా ఇదంతా. ఆ సూక్ష్మం కూడా కనబడిన విధంగా ఉంది. తర్వాత సూక్ష్మం కనబడుతూ సూక్ష్మం స్థూలం అవ్వాలి ఏదైనా. ఇప్పుడు మన ఆకాశం ఉంది, మనకు కనిపిస్తున్నది ఆకాశం అని స్థూల ఆకాశము అంటారు. కానీ దానిపైన సూక్ష్మ ఆకాశం ఉంటుంది. అందుకే మనకి ఆకాశాలు మన లోపల ఉన్నది ఆకాశం కూడా ఒక తత్వం ఉంది. సో ఆకాశం అనేది మనకి 5గా చెప్తారు. అందుకే అలాగే ఇక్కడ ఆ భగవంతుని యొక్క స్థితులు కూడా మనకి ఎక్కడికక్కడే స్థితులు వైజ్గా ఎన్నో స్థితులుగా చెప్తారనమాట. సో ఇక్కడ ఈ సూక్ష్మంగా ఉన్నది ఆవిర్భవిస్తూ స్థూల సంస్కారంగా ఆవిర్భవించి ఆత్మను పరమాత్మను భిన్నమైన దానిగా స్థూల సంస్కారం అంటే ఇప్పుడు నాకు జన్మ ఎందుకు వచ్చింది? నా లోపల ఇదివరకు చనిపోయినప్పుడు సూక్ష్మ శరీరం బయటికి వెళ్ళినప్పుడు చనిపోయినప్పుడు సూక్ష్మ శరీరంతో పాటు కారణ శరీరం ఉంటుందని, ఆ కారణంలో మనకి కావలసిన సంస్కారాలు ఏవేవి ఉన్నాయో వాసనలు పట్టుకుని వెళ్ళిపోయింది అని చెప్తారు. అవి మిగిలి ఉన్నాయి కనుకే మళ్ళీ జన్మ వచ్చింది అని చెప్తారు. సో అదే సంస్కారాలు ఇక్కడ మనం పుట్టినప్పుడు తల్లి గర్భం నుంచి బయటపడినప్పుడు అవి లోపల ఉంటాయి కానీ బయటపడవు. ఇప్పుడు నేను ఈ క్లాసులు చెప్పటమే అవ్వచ్చు, ఈ ఆధ్యాత్మిక ప్రయాణం జరుగుతూ ఉంది. ఇదంతా నాకు నేను పుట్టినప్పుడే నా శరీరంలో లోపల అంతర్నిహితంగా ఉంది కదా, ఉన్నదే కదా ఇప్పుడు బయటకు వస్తుంది. అలాగా అది మనకు తెలుసా? ఎప్పుడు తెలుస్తుంది? నాకు మళ్ళీ ఆ వయసు వచ్చి ఆ మెచ్యూరిటీ వచ్చి ఆ ఆధ్యాత్మిక రంగంలోకి దిగి ఒక గురువును పట్టుకుని ఆ మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు లోపల నిద్రాణంగా ఉన్నవన్నీ కూడా మళ్ళీ పైకి మేల్కొని బయటకు వస్తాయన్నమాట. ఎప్పుడైతే మేల్కోవడం జరుగుతూ ఉంటుందో బుద్ధి విచక్షణ పెరుగుతూ ఉంటుందో అప్పుడు మాత్రం ఆ గురువు చెప్పే ప్రతి సెంటెన్సు జ్ఞాన రూపంలో అందిస్తున్నది మనలో ఎంతవరకు జ్ఞానం ఉందో దాన్ని మేల్కొలుపుతుంది అన్నమాట. మేల్కొల్పి అది మళ్ళీ ఇక్కడ ఆ మేల్కొలుపుతున్నదంతా స్థూలం, కనబడినప్పుడు సూక్ష్మం అంటాము, అవ్యక్తంగా ఉంది అంటాము. ఎప్పుడైతే అది మేల్కోవడం మొదలు పెడుతుందో అది వ్యక్తం అవడం మొదలవుతుంది అన్నమాట. అలాగే ఇక్కడ భగవంతుడి దగ్గర ఈ సంస్కారం అనేది ఎన్నోసార్లు ఆయన ప్రళయాల ద్వారా లయమైపోతూ ఉన్నాడు. మళ్ళీ కొత్తగా 1 కోట్ల సంవత్సరాలంతో అలా శూన్యస్థితిలో ఉండిపోతూ ఉంటాడు. మళ్ళీ ఆయనకి ప్రేరణ మొదలవుతుంది. గాఢ నిద్రలో ఉండిపోయి మనం కొన్ని గంటలు ఎలాగైతే ఉండిపోతామో ఈ కొన్ని గంటల్లో మనం మళ్ళీ మేల్కోవాలనుకున్నప్పుడు చిన్న ప్రేరణ ద్వారా మనసు కదలిక ద్వారా మనకి చిన్న కదలికతో మొదలయ్యి ఎలా లేస్తూ ఉన్నామో అట్లాగే ఆయన కోట్ల సంవత్సరాలు ఉండిపోయిన ఆయన మళ్ళా ప్రేరణతో కదలిక మొదలవుతుంది. ఆ ప్రేరణే ఘోషగా మారుతుందని, ఆ ఘోషగా మారినప్పుడు ఆ ప్రతిధ్వనించిన ఆ అదురు ఏదైతే ఉందో ఈ అదురు ద్వారానే చైతన్యము పుట్టిందని చెప్తున్నారనమాట. ఇవన్నీ స్థూలంగా మారుతున్నాయి. సూక్ష్మంగా ముందు కనబడలేని శూన్యస్థితిలో ఉన్నాయి, అవి మళ్ళీ అభావంగా మారుతూ భావంగా మారుతూ ఇలా ఇన్ని స్థితులుగా చెప్తూ వస్తున్నారనమాట. సో స్థూలంగా కనబడినప్పుడు ఆ స్థూలంగా ఆవిర్భవించిన ఆత్మ పరమాత్మ అని 2గా భిన్నమైన దానిగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు వరకు ఏంటి? ఒకటిగా ఉంది, అఖండంగా ఉంది అని చెప్పాం. అఖండంగా ఉన్నంతసేపు కూడా
అది కదలిక లేదని, మాయ లేదని, ఎరుక లేదని, చైతన్యం లేదని, అవ్యక్తంగా ఉందని, అభావ స్థితికి ఆవలగా ఉందని చెప్పుకుంటూ వచ్చాం. ఎప్పుడైతే ఘోష మొదలైందో అదే అదురుగా మారింది. ఆ అదురుగా మారినప్పుడు చైతన్యం కూడా పుట్టింది. అందులో ఉన్నదే కదా, కనబడనిది కనబడడం మొదలవుతుంది. సో స్థూల రూపాలు, ఆ సంస్కారం, స్థూల సంస్కారం ఆవిర్భవించింది. అప్పుడు ఆత్మ పరమాత్మ భిన్నంగా తోచింది. ప్రత్యేకమైనదిగాను, పరిమాణ ప్రమాణంలో స్థూలమైనదిగాను, అత్యంత పరిమితమైనదిగాను తోచినది. ఇంకప్పుడు మానవుడిగా వచ్చేసరికి మనకి మానవుడు అనేది పరిమిత స్థాయిలోకి వచ్చేసిందే ఆత్మ. ఆ మానవుడిలో ఉన్న ఆత్మ పరిమితంగా కనిపిస్తుంది. అంతటా నిండి ఉన్న ఆత్మేమో పరమాత్మగా అఖండంగా పెద్దదిగా కనిపిస్తుంది. అది ఆది ప్రేరణము యొక్క మిక్కిలి స్థూలమైన తొలి సంస్కారము కారణముననే అనంత పరమాత్మ తొలిసారిగా అనుభవం పొందెను. ఇది ఆది ప్రేరణ ఎప్పుడైతే ఉందో ఇక్కడ, ఈ ఆది ప్రేరణము యొక్క మిక్కిలి స్థూలమైన తొలి సంస్కారము కారణముగానే అనంత పరమాత్మ తొలిసారిగా అనుభవం పొందింది. ఇక్కడ ఆ పరమాత్మ కూడా అనుభవం లేని స్థితిలో ఉన్నాడు కదా. అక్కడ మళ్ళీ అనుభవంలోకి వచ్చినప్పుడు ఆయనకి కూడా తొలిసారిగా అనుభవం అయిందంట. మన శరీరాలకు ఎప్పుడైతే ఆయన వచ్చేస్తాడో మళ్ళీ ఆయనకి అది కొత్తగానే అక్కడ అనుభవం అన్నమాట. అనంతాత్మ యొక్క ఈ తొలి అనుభవము సంస్కారములు లేనట్టి, ఎరుక లేనట్టి అనంత పరమాత్మతో గల తాదాత్మ్యతను ప్రతికూలముగా అనుభవమును పొందెను. ఈ అనంతాత్మ యొక్క ఈ తొలి అనుభవం సంస్కారములు లేనట్టి, ఎరుక లేనట్టి అనంత పరమాత్మతో గల తాదాత్మ్యతను ప్రతికూలముగా అనుభవం పొందెను. అది ఇక్కడ ఈ అనంత ఆత్మ యొక్క తొలి అనుభవం ఏదైతే ఉందో అది సంస్కారములు లేనట్టి, ఎరుక లేనట్టి అనంత పరమాత్మతో గల తాదాత్మ్యతను ప్రతికూలముగా అనుభవం పొందింది. ప్రతికూలముగా అంటే ఆపోజిట్గా. అంటే ఇప్పుడు వరకు ఎలా ఉందా, ఒకటిగా ఉంది, అంతటా నిండి ఒకటిగా ఉన్న పరమాత్మ ఇలాగ సెపరేట్ అయ్యి దేహాల్లోకి వచ్చాక అది వేరువేరుగా వచ్చి పరిమితంగా అయిపోయి ఈ శరీరానికే సంబంధించినదిగా అయిపోయింది కదా. ఈ శరీరం నేననే భావంలోకి వచ్చేసింది కదా. అందుకని ఏం చెప్తున్నాడంటే అది కూడా ప్రతికూల అనుభవం పొందిందంట. ప్రతికూలంగా అనుభవం పొందింది. ఈ ప్రతికూల అనుభవము అనంతాత్మ యొక్క శాశ్వత అఖండ నిశ్చల ప్రశాంతతతో మార్పును కలిగించినది. అది ఈ ప్రతికూల అనుభవం ఏదైతే ఉందో ఇక్కడ పూర్తిగా ఆపోజిట్గా మార్పు. ఎలా ఆపోజిట్ అంటే, ఈ మామూలుగా అనంతాత్మ ఎలా ఉంది ఇప్పుడు వరకు, శాశ్వతంగా ఉన్నట్టుగా అఖండంగా ఒకేటే ఉంది. అంటే ముక్కలుగా లేదు, అఖండం ఖండాలుగా లేదు, ముక్కగా లేకుండా ఒక్కటిగానే ఉంది, నిశ్చలంగా ఉంది, ప్రశాంతంగా ఉంది. అలాంటి అనంతాత్మ ఈ ప్రతికూల అనుభవం ద్వారా ఆపోజిట్ అనుభవాన్ని మార్పు చెందింది, ఆపోజిట్ అనుభవంగా. అప్పుడే అనంతాత్మ యొక్క అఖండ నిశ్చలత్వంలో, ఆ అఖండ నిశ్చల తత్వంలో ఒక అద్భుతమైన వ్యాఘాతము అంటే అదురు అన్నమాట సంభవించింది. అక్కడ ఏమైంది, ఈ అఖండంగా ఉన్నదేమో వ్యతిరేకంగా వచ్చినప్పుడు ఆ తాకిడి ఎరుక లేకున్న పరమాత్మ యొక్క చైతన్య రాహిత్య స్థితిలో తొలి చైతన్యమును పుట్టించింది. అది మొదట ఎప్పుడైతే అది అక్కడ కదలిక వచ్చినప్పుడు అదురు అయింది. అదురు బాగా వచ్చినప్పుడు ఆ అదురు వలన చైతన్యము వచ్చిందట, పుట్టింది. అందులోనే ఉంది కదా, ఆ చైతన్యం వ్యక్తమైందని అర్థం అనమాట. అప్పటి వరకు వ్యక్తం అవ్వలేనిది వ్యక్తమైంది. చైతన్యము లేని ఆత్మకు ప్రథమ ప్రేరణము యొక్క ప్రథమ సంస్కారమే ప్రథమ చైతన్యమును కలుగజేసింది. అది అంటే ఇక్కడ అంతా సంస్కార రూపంలోనే ఉంది. అక్కడ భగవంతుడి దగ్గర కూడా మనం ఏంటనుకుంటున్నాం, ఆది అని అక్కడ చెప్పినప్పుడు అనంతంగా ఉంది, అక్కడ ఏమీ లేదు, శూన్యంగా ఉంది అంటే ఇవేమీ లేవు కదా ఎట్లాగా అనుకుంటాం. మరి ఉన్నదంతా కూడా ఎన్నోసార్లు వచ్చింది, మళ్ళీ ఎన్నోసార్లు వెళ్ళింది, లయమైంది. అందువలన అక్కడ ఉన్నదే
లేనట్టుగా చక్కగా ఉండి ఒకటి ఒకటి కదలికలోంచి బయటపడుతున్నాయి అన్నమాట. సో ఈ చైతన్యం లేని ఆత్మ ఏదైతే ఉందో అంతటా నిండి ఉన్నది, ఆ ప్రథమ ప్రేరణ ఏదైతే ఉందో అదే ప్రథమ సంస్కారంగా అయ్యింది, ప్రథమ చైతన్యం కలుగు చేసిందనమాట. మనం నిన్న మొన్న మాటల్లో చెప్పుకున్నాం, గాఢంగా నిద్రపోయినప్పుడు కదలికే లేదు, అస్సలు ఉన్నానన్న విషయం కూడా తెలియని స్థితిలో ఉన్నాం మనం. ఎప్పుడైతే చిన్న కదలిక వచ్చిందో లోపల, ఆ కదలికతోనే నెమ్మదిగా మనం అసలు నేనెవరో నాకు గుర్తుండదు, నేను ఎక్కడున్నానో గుర్తుండదు, మంచం మీద పడుకున్నానని గుర్తుండదు, ఇంట్లో ఉన్నానని గుర్తుండదు, నా పేరు గుర్తుండదు, నా రూపం గుర్తుండదు, ఏది గుర్తు లేకుండా మెలకువ వస్తుంది కదా. అది కదా ఫస్ట్ మనకి ఇక్కడ భగవంతుని యొక్క ఉనికి అలా చెప్పుకుంటే మనకి కాస్త అర్థం అవుతుంది అనమాట. అక్కడి నుంచి నెమ్మదిగా చిన్నది నేనెవరు అన్నట్టుగా మనకి కాస్త గుర్తు రావడం మొదలవుతుంది. నా పేరు నాకు గుర్తు వస్తుంది. ఇక్కడ మనం నామరూపాలతో ఉన్నాం కదా, అక్కడ ఆయనకి అది కూడా లేదు కదా, ఎలా గుర్తు వస్తుంది మరి? అందుకని టైం తీసుకుంటుంది అనమాట. అక్కడ ఇక్కడ నామరూపాలతోని ఉన్నాము, అంత స్పర్శ ఉంది, నేను మంచం మీద పడుకున్న ఆ స్పర్శ తెలుస్తోంది, అట్లాగా ఫ్యాన్ తిరుగుతోంది, గాలి వీస్తోంది, అన్నీ తెలుస్తున్నాయి. ఇక్కడ పంచభూతాలు ఉన్నాయి, అక్కడ అవేవి లేని సమయంలో ఎలా తెలుస్తుంది ఏమీ లేనప్పుడు? అలాంటి స్థితి అంటే ఇది పోలికకి సంబంధం కాదు, కానీ మనకు తెలియాలని మానసికంగా మనం గుర్తించడం కోసం ఇక్కడ చిన్న ఉపాయంగా ఇది ఉపమానం చెప్పుకుంటున్నాం అన్నమాట. సో ఈ ప్రథమ చైతన్యమును కలుగజేసింది. ఆ లోపల ఆ చిన్న కదలిక వలన ఆ సంస్కారం ఆయనకు ఉంది, ప్రథమ సంస్కారంగా ప్రథమ చైతన్యం కలుగజేసింది. అత్యంత పరిమితమైన ఆది విలాసము భగవంతునిలో చలించి చైతన్యమందు ఎరుక లేని భగవంతునికి పరమాణు ప్రమాణమైన తొలి ఎరుకను కలుగజేసింది. ఇక్కడ ముందు చైతన్యం వచ్చింది కదా, ఈ చైతన్యం కదలిక, ఇంకా అక్కడి నుంచి ఏంటయిందట, కొంచెం ఎరుక వచ్చిందంట. ఈ చైతన్యంలో ఎరుక అప్పటి వరకు లేదు. ఎరుక అంటే ఏంటి? తెలివితేటలు. అంటే మనకి ఏదైనా తెలుసుకోవాలంటే మన లోపల ఏంటి తెలుసుకుంటుంది? మనసు తెలుసుకుంటుంది అనమాట. ఇప్పుడు మనకి కళ్ళున్నాయి, చూసాం, మనం ముందునే అరటిపండు ఉంది, కళ్ళుంటాయి, అరటిపండు ఉంది, అంతే. అదేంటో ఎలా తెలుస్తుంది? మనసు ఉంటేనే తెలుస్తుంది. మనసు చెప్తుంది అనమాట, ఇది అరటిపండు తింటే చాలా బాగుంటుంది అని. ఆ మనసు లేకుండా కళ్ళు చూసినా కూడా మనకి ఎరుక ఉండదు. చూడండి, ఒక్కొక్కసారి మనకి గమనిస్తే అలా కూర్చుని ఉన్నాం అనుకోండి, అలాగ ఏ ఆలోచన లేకుండా సైలెంట్గా కూర్చుంటే మన చుట్టూ ఏం జరుగుతుంది, మన ఇంటికి ఎవరు వచ్చారు, లోపలికి ఎవరు వెళ్ళిపోయారు, అది కూడా తెలియని స్థితిలో ఉంటాం ఒక్కొక్కసారి. అంటే ఏంటి? కళ్ళు తెరిచే ఉన్నాం, మన మనసు పనిచేయట్లేదన్నమాట. అలా కూర్చుంది అంతే, దానికి సైలెంట్ నచ్చింది, బాగా నచ్చి దానికి వ్యవహారాలు ఏమీ లేని స్థితిలో కూర్చుంది. అంటే మానసిక వ్యవహారాలు కూడా లేకుండా కూర్చున్నప్పుడు పనమ్మాయి వస్తుంది, పని చేసేస్తుంది, దగ్గరికి తలుపు దగ్గరికి నెమ్మదిగా వేసుకొని వెళ్ళిపోతుంది, అంతే. మనకి పనమ్మాయి రావడం కానీ పని చేయడం కానీ చేసుకొని వెళ్ళిపోవడం కానీ తెలియని సార్లు, నాకు చాలాసార్లు అలా జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత నాకు మామూలుగా మెలకుగా కళ్ళు తెరిచే ఉంటాం, వాళ్ళు అనుకుంటారు చూశారు కదా ఆమెని, కానీ లేచిన తర్వాత గమనిస్తే ఇల్లు శుభ్రంగా ఉంది, అన్నీ ఎక్కడవక్కడ పెట్టేసి ఉన్నాయి, తోవేసి ఉన్నాయి, ఓహో పని చేసి వెళ్ళిపోయిందా అని అనిపించేది అనమాట ఒక్కొక్కసారి. అంటే అక్కడ ఉద్దేశం కళ్ళు తెరిచే ఉన్నాయి, మనం కూర్చునే ఉన్నాం, తలుపు తీసే ఉంది, వచ్చింది వెళ్ళింది, ఏంటి అక్కడ పని చేయట్లేదు అంటే కాసేపు మనసు తను చేసే ఆలోచనల నుంచి విరమించుకుని సైలెంట్గా తనతో తను ఉందన్నమాట. అలాంటప్పుడు ఆ మిగిలిన విషయాల్ని పట్టించుకోగలిగే మనసు పట్టించుకోలేదన్నమాట. అది మనకి ఇక్కడ కూడా అదే అనమాట. అందుకని ఎరుక ఉండడం, ఎరుక లేకపోవడం అంటే అదే, ఇంకేం కాదు ఇక్కడ. సో ఈ ఎరుక కూడా ఇప్పుడు ముందు కదలిక వచ్చింది కదా, ఈ కదలిక చైతన్యం అనమాట. మనలో చైతన్యం ఏంటి? కదలికలాగా మనం లేచాం కదా, లేచినప్పుడు చైతన్యం అనమాట కదలిక, దాంతోపాటు ఎరుక.
ఆ ఎరుకగా మనకి వచ్చిందనమాట. ప్రథమంగా ఎరుక కూడా బయటపడింది. అత్యంత పరిమితమైన ఆది విలాసము, ఒక్క నిమిషం అండి, అందుకని మనకి ఆ ఎరుక ఇంతవరకు లేదు, చైతన్యం లేదు. చైతన్యం ఏమో వచ్చిందని చెప్పాము. ఆ అదురుతో చైతన్యము, తొలి చైతన్యము పుట్టిందని. ఎప్పుడైతే తొలి చైతన్యం పుట్టిందో తొలి ఎరుక కూడా ఈ చైతన్యమందు ఎరుక లేని భగవంతునికి పరమాణు ప్రమాణమైన తొలి ఎరుకను కలుగజేసింది అన్నమాట. ఇప్పుడు ఏంటొచ్చే మనకు రెండు, చైతన్యం బయటపడింది, ఎరుక బయటపడింది. అంటే ఉన్నది అక్కడే బయటపడ్డాయి అన్నమాట. ఇంకా చైతన్యము మానవునిచే సంస్కారములను అనుభవింపచేయను. ఈ చైతన్యమే మానవుడికి రూపంలో, మనకి ఇప్పుడు డెడ్ బాడీ ఉందనుకోండి, అక్కడ చైతన్యం ఉండదు కదా. చైతన్యం ఉంటేనే మానవుడు తను చేసే పనులు చేయటం, తను ఏ సంస్కారాలు అయితే ఉన్నాయో తనలో అవన్నీ మొదలు అవటం, వాసన రూపంలో ఉన్నవన్నీ బయటపడటం, చేసుకోవటం జరగాలి. అంటే ఒక మానవుడి లోపల ఉన్న చైతన్య కారణంగానే వాడు జీవించి ఉంటాడు. జీవించినప్పుడు వాడి ప్రారంభం ఏం తెచ్చుకున్నాడో, ఆ సంస్కారాలు బలంగా ఏమున్నాయో అవన్నీ నడిపించాలి అంటే, ఆ కర్మ జరగాలి అంటే చైతన్యము ఉండడం వల్ల జరుగుతుంది అన్నమాట. సో ఈ చైతన్యము మానవునిచే సంస్కారములను అనుభవింపజేస్తుంది. ఇదే చైతన్యము మానవుడి లోపల సంస్కారాలు అనుభవించేలాగా చేస్తుందట. పరాత్పర స్థితి యొక్క అనంతత్వము భగవంతుని పూర్తిగా సర్వస్వతంత్రుని చేసింది. ఈ పరాత్పర స్థితి యొక్క అనంత తత్వం ఏదైతే ఉందో అది భగవంతుని పూర్తిగా సర్వస్వతంత్రుని చేసినది. అందుచేత సర్వస్వతంత్రుడై ఉన్న భగవంతుడు తన అనంత లీల విలాసమును సాధనాపూర్వకముగా అనుభవించి ఆనందించుట సహజమే. ఇప్పుడు వరకు ఎలా ఉన్నాడు భగవంతుడు? ఒకటిగా ఉన్నాడు, కదలని వాడిగా ఉండిపోయాడు. ఇప్పుడు ఏమైంది? కదలిక వచ్చింది. చిన్న ఉనికి మాత్రంగా ఉన్న వాడిలో చిన్న కదలిక వచ్చింది. ఆ కదలిక అనంత ఘోషంగా మారింది, ఘోషగా మారి అదురుగా మారి ఆ అదురులో నుంచి చైతన్యం పుట్టింది. ఆ చైతన్యం పుట్టిన కాసేపట్లో ఎరుక వచ్చింది. వచ్చినప్పుడు ఇంక భగవంతుడు కదలని భగవంతుల్లో నుంచి సెపరేట్ అయిపోయినట్టే. ఇంక ఈయన సెపరేట్ అయినట్టు అంటే అంతా అందులోనే ఉంది, కానీ వాడి పని వాడు చేసుకోవడం మొదలు పెట్టాడు అన్నమాట. స్వేచ్ఛ వచ్చేసిందంట ఆయనకి. స్వేచ్ఛ రాబట్టికే కదా మరి కదలని వాడైతే కదలనట్టే ఉంటాడు కదా, ఆయనకి ఇష్టం లేదు కదా, ఇదంతా ఆయనకి ఏమి పట్టట్లేదు. ఇప్పుడు అలాగే ఉన్నాడు ఆయన, మూడొంతులు అక్కడే ఉన్నాడు, అలాగే ఉన్నాడు, కదలని వాడిగానే ఉన్నాడు. ఈ ఒకంతు మాత్రమే కదా కదలికలోకి వచ్చింది. వీడికి స్వేచ్ఛ వచ్చిందనమాట. ఈ స్వేచ్ఛ వచ్చి లీల మొదలు పెట్టాడు విలాసంగా. అంటే ఈ భగవంతుని తన అనంత లీల, ఈ అనంత లీలే కదండి ఇన్ని విశ్వాండాలు బ్రహ్మాండాలు, ఎన్నో కోట్ల కొలది ఒక నిమిషంలో ఎన్నో పుడుతున్నాయంట, సెకండ్కి ఎన్నో పుడుతున్నాయంట, మళ్ళీ ఇవి లయమైపోతున్నాయంట. ఆ అగ్ని మనకి తుంపర్లుగా మనం చూసినప్పుడు ఎలా పైకి ఎగురుతూ ఉంటాయో అట్లాగే పైన ఈ బ్రహ్మాండాలు పుట్టడం, అలా లీనమైపోవడం అంతా చక్కగా జరుగుతూ ఉంటుందట. సో ఈ లీలంతా ఎవరిది? ఈయన అఖండంగా ఉండి ఏ చైతన్యాన్ని అయితే తెచ్చుకున్నాడో, ఏ ఎరుకతో అయితే మొదలైందో అక్కడ స్వతంత్రుడయ్యి చక్కగా లీల మొదలైపోయింది. ఆ లీల విలాసము సాధనాపూర్వకముగా అనుభవించి ఆనందించడం సహజమే. ఆయన దాన్ని ఆనందిస్తున్నాడంట. అది ఒక ఖేళ ఆయనకి. ఖేళగా ఒక భగవంతుడు ఆనందం మొదలుపెట్టాడు అక్కడ. చూడండి, పూర్తిగా శూన్యస్థితిలో ఉన్నవాడికి ఆనందము ఉండదు, ఏమీ కనబడదు, ప్రకాశం లేదు, చైతన్యం లేదు, ఎరుక లేదు, ఏమీ లేదు. ఎప్పుడైతే చిన్న కదలిక వచ్చిందో, ప్రేరణ వచ్చిందో, ఆ ప్రేరణతో ఎరుకలోకి వచ్చాడు. ముందు చైతన్యం వచ్చింది, ఎరుక వచ్చింది, ఆనందం మొదలైంది. ఇక్కడ విలాసం మొదలు పెట్టాడు కదా, స్వతంత్రుడైపోయాడు, లీల మొదలైపోయింది. ఎన్నో నక్షత్ర మండళ్ళు, ఎన్నో విశ్వాండాలు, ఎన్నో బ్రహ్మాండాలు కదులుతూ ఉన్నాయి, ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతూ ఉన్నాయి. మనకు అనుకున్నాయి నవగ్రహాలు కానీ, సూర్యుని చుట్టూ తిరుగుతున్న భూమండలం కానీ, ఇవన్నీ ఒకటి 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 వస్తున్నప్పుడు ఆయనకు ఆనందం కాక ఇంకేముంటుంది మరి? ఆయన విలాసంగా చక్కగా సృష్టి చేసుకుంటున్నాడు కదా.
ఆ సృష్టి జరుగుతున్నప్పుడు ఆయన దాన్ని అనుభవిస్తున్నాడట ఆనందంగా, సహజంగా. లీలను సాధన చేయుటయే స్వతంత్ర స్వభావమునకు చిహ్నము. ఈ లీలను సాధన చేయుటయే స్వతంత్ర స్వభావమునకు చిహ్నము. ఆయన సాధన చేస్తున్నాడట. అంటే ఒక ఒక ప్రక్క లీల జరుగుతూనే ఉంది, ఆనందంగా ఉంది, జరుగుతూనే ఉంది, సాధన చేస్తూ ఉన్నాడని. సాధన కూడా చెప్తున్నారు అక్కడ. ఎందుకంటే నేనెవరనే ప్రశ్న కదా మొదలుపెట్టాడు. మళ్ళీ ఆ నేనెవరు అనేది ఎప్పుడు పూర్తవుతుంది? ఒక రౌండ్ సర్కిల్ పూర్తవ్వాలి మళ్ళీ. అందువలన ఇక్కడ అక్కడ సాధన కూడా జరుగుతున్నట్టే లెక్క. సో ఎందుచేతననగా ఈ విలాసమే స్వతంత్ర స్వభావమునకు రంగును పూసింది. ఎందుచేతనంటే ఈ విలాసం, ఏ విలాసం ఇది? అన్ని పుడుతున్నాయి బ్రహ్మాండాలు ఎన్నో సృష్టిలో. ఈ విలాసం జరుగుతూనే ఉంది. స్వతంత్ర స్వభావమునకు సంస్కారమును, అంటే రంగును, అంటే సంస్కారం పూసిందంట. అంతే కదా మరి. ప్రతిదానికి ఒక లెక్క ఉంది. మన భూమి మీద ఎవరు పుట్టినా, ఏది పుట్టినా, ఏది దేనికైనా ఒక లెక్క ఉంది కదా. కాలంలోనే వచ్చాయి ఇవన్నీ. సో సంస్కారాన్ని బట్టే, అంటే వ్యష్టిగా ఉండే సంస్కారం, సమిష్టిగా ఉండే సంస్కారాలు ఉంటాయి. అక్కడ కూడా సంస్కారం ఉంది. సూక్ష్మంగా కనబడకపోయినా అక్కడ కూడా సమిష్టి సంస్కారం ఉంది. అందులోనే వ్యక్తి సంస్కారం ఉంది. సర్వంలో అభావముగా అంతర్నిహితమై ఉన్న అంతయు కూడా ఆ ఆవిర్భవించుటకు గల కారణమునకు అనంతమైన ఆది విలాసమునదే బాధ్యత. చూడండి, ఇప్పుడు ఈ సృష్టిలోకి ఇంత కింద దిగిపోయాడు కదా ఈయన. మళ్ళీ ఈయన పూర్తి చేసుకొని, సృష్టి అంతా పూర్తి చేసుకొని ఆ పైన పరబయలు దగ్గరికి మళ్ళీ వెళ్ళాలి అంటే ఆ బాధ్యత అసలు ఎవరిది అంటే, ఈ మొదటి ప్రేరణ ఏదైతే వచ్చిందో దాందేనంట. అంటే లెహరని పదంతో చెప్పారు కదా, మొదటి ప్రేరణ అని. దాందే ఈ బాధ్యత అంట. అనంతమైన ఆది విలాసమున్నదే బాధ్యత. విలాసము అనగా విలాసమే కనుక ఈ భగవద్ విలాసము యొక్క స్వభావమును బట్టి అది ఎందుకు వచ్చినది, ఎక్కడ వచ్చినది, ఎప్పుడు వచ్చినది అని అనుకొనుటకు ఎక్కడనూ ఆస్కారం లేదు. ఈ విలాసం అనగా విలాసమే కనుక ఈ భగవద్ విలాసము యొక్క స్వభావమును బట్టి అది ఎందుకు వచ్చింది, ఎక్కడ వచ్చింది, ఎప్పుడు వచ్చింది అని అనుకొనుటకు ఎక్కడ ఆస్కారం లేదు. అంటే ఇప్పుడు భగవంతుడు కదలకుండా ఉన్నాడు. ఆయన అనుకోలేదు దీన్ని తీసుకెళ్ళి సృష్టి చేయమని చెప్దాము, ఇది వెళ్ళి సృష్టి చేసుకుంటుంది, కాస్త నాలోంచే ఒక భాగం వెళ్తుంది అని ఆయన అనుకోలేదు. ఆయన కదలకుండానే ఉన్నాడు. సో ఈ బాధ్యత ఎవరిది? తనకి తనే కదిలింది మనసు. నేను మనసుని, ఇప్పుడు మన గురువులు చెప్తున్నారు, నువ్వు మనసుని అరికట్టాలి, నాశ అవ్వాలి, మనసుని స్థిమితంగా ఉంచాలి, నిశ్చల స్థితిలోకి తీసుకెళ్ళాలి, సమాధి స్థితికి వెళ్ళాలి నువ్వని మనకి ఎన్నోసార్లు చెప్తున్నారు. వెళ్ళగలుగుతున్నామా? మనసు విచ్చలవిడిగా బయట తిరగడం అలవాటు అయిపోయింది. విలాసం, దీనికి ఒక విలాసం ఇది. అది విలాసం అనే పదం వాడతాం. ఇక్కడ మనోచంచలం, మనసు చంచలంగా తిరుగుతుంది అంటాం. ఎందుకంటే ఇక్కడ విషయాల వైపు వెళ్ళిపోతుంది కనుక. అక్కడ ఏమంటాం? విలాసము అని పేరు పెట్టాం ఈశ్వరుడి దగ్గర. ఇక్కడ మనకి మనసు. అయితే ఇక్కడ కూడా మనోనాశ అవ్వాలనే కదా చెప్తున్నారు. మనసు మనోనాశ అయిందే అనుకుందాం. మళ్ళీ బయటికి ఎలా వచ్చింది? ఇప్పుడు గాఢ నిద్రలో మనసు చక్కగా ఉంది, కుదురుగా. మరి బయటపడిందే. ఆ బయటపడినప్పుడు ఎవరు లోపల ఉన్న ఆత్మ చెప్తోందా? నువ్వు వెళ్ళు, ఇప్పుడు లెగు, పైకి లేచి అన్ని పనులు చెయ్యు అని చెప్తుందా? అదేమైనా చెప్పటం లేదు. నిద్రలోకి వెళ్ళేటప్పుడు ఏమైనా నిద్రపో అంటుందా? అంటం లేదు. దానికదే వస్తుంది, బయటికి లేస్తుంది, దానికదే పనులన్నీ చేస్తుంది, దానికదే సైలెంట్ అవుతుంది, దానికదే నిద్రలోకి వెళ్ళిపోతుంది, దానికదే చేసుకుంటుంది అన్నీ. అలాగే ఇక్కడ భగవంతుడు ఎలా వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఎప్పుడు వచ్చాడు, ఎక్కడొచ్చాడు అంటే దానికి ఆస్కారంగా ఎవరిని చూపిస్తాం? ఎవరిని చూపించలేం. పిల్లాడు స్కూల్కి పంపిస్తాం మనం. టీచర్ అడిగింది, బాబు నువ్వు ఇలా వచ్చావు కదా స్కూల్కి, నిన్ను ఎవరు పంపించారు అంటే మా మమ్మీ పంపించింది అని చెప్పగలడు. మా డాడీ డ్రాప్ చేశాడు అని చెప్తాడు కదా. మరి మనకి ఈ భగవంతుడు అన్నవాడు ఎక్కడ? వాడు కదలని స్థితిలో ఉండిపోయాడు. అసలు వాడు ఈ విలాసం జరిగింది దానికదే వచ్చింది, దానికదయ్యే లోపల
ఒక ప్రేరణ వచ్చింది, దానికదయ్యే చైతన్యంగా తయారైంది, దానికదయ్యే ఎరుకగా బయటకు వచ్చింది, దానికదే విలాసంగా లీల చేసుకుంటుంది, సృష్టి మొదలు పెట్టేసింది. ఇప్పుడు ఈ సృష్టి అంతా జరిగి కిందకు వచ్చేసిన ఈ అజ్ఞానంలో, ఈ అవిద్యతో పాటు అజ్ఞానంలోకి వచ్చి మాయతో కూడింది. దీనికి ఎవరు కారణం అంటే ఎవరు కారణం, ఎవరని చెప్పగలం? దానికి ఎవరు చెప్పలేదు కదా, దానికదే చేసుకుంది. పరమాత్ముడే అనంత సర్వం. ఈ పరమాత్ముడే అనంతంగా సర్వంగా ఉన్నాడు. అనంత సర్వం అనంత అపార సాగరము వంటిది. ఈ అనంత సర్వము అనంత అపార సాగరం అంటే సముద్రంతో పోలుస్తున్నారు. అయినప్పుడు సాగరం అందలి ప్రతి బిందువు అత్యంత పరిమిత సర్వం అవుచున్నది. ఈ సాగరం మహాసముద్రంలాగే పరమాత్మ అంతటా నిండి ఉన్నప్పుడు ఈ సాగరంలో ఉన్న ప్రతి బిందువు కూడా పరమాత్మే కదా. అలాగే ఈ అత్యంత పరిమిత సర్వము అగుచున్నది. అత్యంత పరిమితంగా ఉన్న ఒక నీటి బిందువు కూడా ఆ సర్వంలోనే ఉంది. అది కూడా చూపించి మనం సర్వంలో ఉన్న ఆ సాగరమే అనే చెప్తాం, సముద్రం నీరు అనే చెప్తాం. ఒక గ్లాసులో పట్టుకొని ఇది ఏంటి అంటే సముద్రం నీరు అనే చెప్తాం కదా. సో గ్లాసులోకి వచ్చేయడం వల్ల దానికి నీరు, సముద్రం నీరు అని పేరు పెట్టాం. అంతేగాని సముద్రంలో ఉంటే సముద్రం అన్నాం, దానికి మళ్ళీ ప్రత్యేకంగా వేరే పేరేమీ లేదు. అలాగా పరమాత్మ అంతటా ఉన్నాడు. ఆయన నుంచి బయటపడిపోయి వచ్చాం మనం. వచ్చినప్పుడు మనకి కూడా రకరకాల పేర్లు వచ్చినప్పటికీ కూడా, మనలో ఒక ఆత్మగా ఉన్నప్పటికీ కూడా దీన్ని కూడా ఏంటనాలి, ఈ ఆత్మే ఆ పరమాత్మ అనేది తెలుసుకోవాలి. సర్వము అయిన భగవంతునిలో ఈ భగవల్లీల చలించిన తక్షణమే ఓంకార బిందువు అత్యంత పరిమిత సర్వంగా వ్యక్తమయ్యను. ఈ సర్వం అయిన భగవంతునిలో ఈ భగవల్లీల చలించింది కదా, ఇక్కడ చలనం వచ్చింది కదా. వచ్చినప్పుడు తక్షణమే ఏంటి వచ్చింది, అక్కడ చలనం వచ్చింది, ఎరుక వచ్చింది, ఇంకా శబ్దం మొదలైందంట. ఇప్పుడు ఓం అనే శబ్దం వచ్చిందంట. అది కూడా బిందువు, ఓంకార బిందువు అత్యంత పరిమిత సర్వంగా వ్యక్తమయ్యను. అత్యంత పరిమిత సర్వంగా వ్యక్తమయ్యాను అంటే ఇక్కడ పరిమితం అని అన్నిసార్లు చెప్తున్నారు, కానీ నిజానికి ఇంకా ఏ సృష్టి జరగలేదు అక్కడ. అంటే వ్యక్తులు కానీ మనుషులు కానీ ఏమి ఇంకా రాలేదు. రాకముందే పరిమితం అనే పదం ఎందుకు వాడుతున్నారు అంటే, అసలైన భగవంతుడు కదలని స్థితిలో మొత్తం నిండిపోయి ఉన్నాడు. ఆయన కదలటం లేదు కదా. ఆయనలో నుంచి తీసుకున్నప్పుడు ఈ కదలిక కానీ, ఈ ఎరుక కానీ, ఈ చైతన్యం కానీ పరిమితంగానే వచ్చినట్టు బయటికి కొంచెం జాగాలోనే వచ్చింది. మొత్తం నిండి ఉంటే ఆయన కదలట్లేదు, అసలు ఆయనకు సంబంధం లేదు. ఆయన ఉలక్కుండా పలకకుండా ఉన్నాడు. ఈ చిన్న కదలిక వచ్చింది, ఇంత పాటలోనే వచ్చింది కనుక ఇది పరిమితమే. ఈ పరిమితం కనుక మళ్ళీ పూర్ణం అవ్వాలి అంటే ఆయనలో కలిసేటప్పుడే పూర్ణం అని చెప్తున్నాం. అందుకని చిన్నగా వచ్చింది. ఇక్కడ ఇంకా మానవులు లేరు, సృష్టి పూర్తిగా జరగలేదు, కానీ ఈయన కూడా ఇందులో నుంచి పరిమితంగా వచ్చినట్టుగా ఇక్కడ వచ్చాడు. వచ్చినప్పుడు ఇక్కడ కూడా మళ్ళీ శబ్దం, ఓం అనే శబ్దం వచ్చిందన్నమాట, వ్యక్తమైంది. అంటే అక్కడ శూన్యంలోనే ఒకటి తయారవడమే ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. కానీ పరిమితం అనే పదం వాడుతున్నారు కదా, అందుకని అన్నమాట వాడుతున్నారు. చిన్న పార్ట్లోనే ఇదంతా జరుగుతోంది. ఎంత విశ్వం మనం చూస్తున్నది కూడా ఈ అంతరిక్షం అంతటాలోని ఒక కొంచెం పార్ట్లోదే మనం మాట్లాడుకుంటున్నాం. మిగిలిందంతా శూన్యమే. ఇంకా అలా కదలని వాడే ఉన్నాడు. ఈ ఒక్క పార్ట్లోనే జరుగుతున్న సంగతులన్నీ ఈ కోట్ల కొలది వచ్చిన బ్రహ్మాండాలు, విశ్వాండాలు ఒక కొంచెం పార్ట్లోనే వచ్చిందన్నమాట. అనంత సర్వంలో అనంత అభావము అంతర్నిహితమై ఉన్నది. అనంత అభావములో భగవల్లీల చలించగా ఓంకార బిందువు ద్వారా అభావము సృష్టి రూపములో ఆవిర్భవించింది. అది ఇక్కడ ఓం అని మనం పలికే అకార ఉకార మకారాలతో పలుకుతున్న ఓము కంటే ముందు ప్రణవం అంటాం. ఆ ప్రణవంలో అదే ఉంటుంది. అకారానికి ఉకారానికి మకారానికి ఇంకా దిగలేదు, ప్రణవమే ఉంది అన్నమాట ఆ అర్ధమాతృక రూపంలో. అందుకనే మనకి ఇప్పుడు సైంటిస్టులు, నాసా వాళ్ళు కూడా ఆ శబ్దం ఏం శబ్దం వస్తుంది అని చూసినప్పుడు, వాళ్ళు ఎక్స్పెరిమెంట్లు చేసినప్పుడు అక్కడ
ఆ శబ్దం అనే శబ్దం వస్తుందట. అది రికార్డ్ చేసినప్పుడు చూస్తే మన ఇండియాలో ఆ ఓంకారం పలుకుతున్నారు. ఆ ఓంకారం యొక్క ఆ అనే శబ్దం ఏదైతే ఉందో ఆ ప్రణవనాదము అంటారు దాన్ని. అదే ఇక్కడ రికార్డ్ అయింది. సూర్యుడి దగ్గరికి వెళ్ళినా అదే రికార్డ్ అయింది, మొత్తం అదే నిండి ఉన్నది అని వాళ్ళు గుర్తించారు. మన వాళ్ళు పురాణంలోనే ఎప్పటి నుంచో యోగులందరూ కూడా ఈ ఓంకారానికి ఇంపార్టెన్స్ ఇచ్చింది ఎందుకు అంటే, వీళ్ళు దూరదృష్టితో దివ్య దృష్టితో సాధన చేసి ధ్యానంలో ఉన్నప్పుడు వాళ్ళు అది విన్నారు. వాళ్ళు అంతటా నిండి ఉన్న వాళ్ళుగా వాళ్ళు ప్రయాణం చేస్తూనే ఉంటారన్నమాట. ఎప్పుడైతే సాధన పూర్తవుతూ ఉంటుందో వాళ్ళు ఈ శరీరంలో ఉన్నట్టుగా వాళ్ళ భావంలో ఉండదు. వాళ్ళు సమాధి స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు అంతటా నిండి అంతటా వ్యాపించే ఉంటారు. ఆ వ్యాపించిన తత్వం వాళ్ళకి తెలియటం వలన ఎన్ని లోకాలు ఉన్నాయి, ఎక్కడ ఏముంది, ఏ శబ్దం వస్తోంది, ఆ శబ్దమే మూలం మనకి అని గ్రహించిన వాళ్ళు కనుక ఆ శబ్దాన్ని తెచ్చి ఈ వ్యష్టిలోకి శరీరంలోనికి వచ్చిన తర్వాత వాళ్ళు ఆ ఓంకి మళ్ళీ ఇంపార్టెన్స్ ఇచ్చి అంతటా నిండి ఉన్న శబ్దం అదే అని, మనలో కూడా ఆ శబ్దాన్ని నింపుకున్నప్పుడు మన లోపల ఆల్రెడీ ఉంటుంది చైతన్యంతో కనెక్ట్ అయ్యి, మనం అంతా లోపల ఆకాశతత్వంతో పాటు ఆ ఓం అనే శబ్దం మొత్తం విశ్వమంతా నిండే ఉంది, మనలోనే ఉంటుంది, కానీ అది ఎరుకలో లేదు. అందుకని మనం ప్రత్యేకించి తెలుసుకోవటానికి, దాంతో కనెక్ట్ అవ్వటానికి ఈ ఓం అనే శబ్దాన్ని మనం సాధనగా చేసుకోమని ఇచ్చారన్నమాట. అది ఆ ఓం అనేది అక్కడ బిందువు వచ్చింది. ఆ బిందువు ఓంకార బిందువు అత్యంత పరిమిత సర్వంగా వ్యక్తమయ్యాను. అనంత సర్వంలో అనంత అభావము అంతర్నిహితమై ఉన్నది. అనంత అభావములో భగవల్లీల చలించగా ఓంకార బిందువు ద్వారా అభావము సృష్టి రూపంలో ఆవిర్భవించను. అది అంటే ఇక్కడ అనంత అభావం అంతర్నిహితంగా ఉంది. అప్పటి వరకు మనకి ఏం చెప్తున్నారు, అభావం కూడా లేదు అని చెప్పారు ముందు. పరాపరస్థితి అక్కడి నుంచి కిందకి వచ్చాడు కనుక, రెడీ అవుతున్నాడు కనుక ఇక్కడ అభావం ఉంది. ఈ అభావంలో నుంచి ఓం వచ్చిందన్నమాట. అది అందుకని ఈ అభావము అంతర్నిహితమై ఉన్నది. అనంత అభావములో భగవల్లీల చలించగా ఓంకార బిందువు ద్వారా అభావము సృష్టి రూపములో ఆవిర్భవించను. అది అక్కడ ఆ సృష్టి రూపంలో వచ్చిందంట ఓం. సృష్టి బిందువు ఓం లేక సృష్టి బిందువు. ఆ ఓమే సృష్టికి బిందువు అని చెప్తున్నారన్నమాట. అనంత పరమాత్మలో పరమాణు ప్రమాణంలో అంతర్నిహితమై ఉన్న ఆది ప్రేరణము యొక్క పరమాణు ప్రమాణమైన ఆవిష్కార బిందువే ఓం బిందువు. ఇక్కడ ఈ ఆది ప్రేరణలో పరమాణు ప్రమాణమైన ఆవిష్కారమైన బిందువే ఓం అనే బిందువు. అంటే ఇక్కడ ముందు శబ్దం మొదలైంది అని మనకి వినే ఉంటారు అందరూ. మనం అందరం పుట్టక ముందే శబ్దం మొదలైంది అని చెప్తారు. అది ఆకాశానికి లక్షణం అన్నమాట. ఆకాశతత్వం అంతటా నిండి ఉన్న ఆకాశతత్వంకి లక్షణం ఫస్ట్ వినే చప్పుడు అనమాట. అందుకనే మన చెవులు ఆకాశతత్వం అని చెప్తారనమాట. సో శబ్దమే ఆకాశతత్వానికి ఒక లక్షణం. అది మొదట మొదలైంది. ఓం బిందువు ఆవిష్కారం జరిగింది. ఓం బిందువు ద్వారా అభివ్యక్తమైన పరమాత్మ యొక్క ప్రతిబింబము సృష్టి. ఈ ఓం బిందువు ద్వారా అభివ్యక్తమైన పరమాత్మ ఉన్నాడు. అప్పటి వరకు పరమాత్మకి ఏ రూపం లేదు, ఏమీ లేదు కదా, శబ్దం లేదు, చైతన్యం లేదు, ఎరుక లేదు అన్నీ చెప్పాం కదా. ఇప్పుడు ఆ పరమాత్మకి ఒక రూపం ఏంటి వచ్చింది, ఓం అని వచ్చింది. ప్రతిబింబం అంటే ఆ పరమాత్మ నేనెవరు అనుకున్నప్పుడు ఓం అని మొదలైందనమాట. ఆ ఓమే ఆయన యొక్క ప్రతిరూపం. అంటే మనం అద్దం ముందు నిల్చుని నేనెవరు అనుకొని అద్దం ముందు చూసుకుంటే నా రూపం అద్దంలో కనిపించినట్టుగా పరమాత్మ నేనెవరు అనుకున్నప్పుడు ముందు ఓం పుట్టిందనమాట. ఓం పుట్టినప్పుడు ఆ ఓం ఎక్కడి నుంచి వచ్చింది, ఆయనలోంచి వచ్చింది. సో ఆయన ఎవరు అనుకుంటుంటే ఓం బయటకు వచ్చింది, నువ్వే నేను ఒకటే అని. సో సృష్టి ఆ ప్రతిబింబము. సృష్టి అంటే క్రమక్రమముగా కనిపించి వ్యాపించుచూ పెరిగిపోయింది.
కొంచెంగా శబ్దం మొదలైంది. ఆయనలోంచే కదా వచ్చింది. మరి వచ్చి అది కొంచెం కొంచెంగా కనిపిస్తూ 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 ఆ సృష్టి పెద్దగా వ్యాపించేసిందట. సర్వం భగవంతుడు ఉన్నాడు అని స్థితిలో, అంటే అంతటా ఓమే నిండిపోయింది. ఇంకా అంతర్నిహితమై ఉన్న అభావము నుండి దివ్య అంతశ్చైతన్యము మాత్రమే, దివ్య అంతశ్చైతన్యం మాత్రమే ఓం బిందువు ద్వారా తప్పనిసరిగా బహిర్గతమైనది. అంతటా ఉన్న భగవంతుడు అనే ఒక స్థితి నుంచి అంతర్నిహితమై ఉన్న అభావము నుండి, అంటే అప్పటి వరకు ఏ భావము తెలియలేదు, అభావంగా ఉంది. అందులో నుండి ఈ దివ్య అనంత చైతన్యము మాత్రమే ఓం అనే బిందువు ద్వారా తప్పనిసరిగా బహిర్గతమైంది. అది ఈ అంతర్లీనంగా ఉన్న అభావం నుంచి అంతర్చైతన్యంగా దివ్య చైతన్యం ఏదైతే ఉందో ఆ దివ్య చైతన్యము మాత్రం ఓం అనే బిందువు ద్వారా బయటికి బహిర్గతమైందట. ఇంకా భగవంతుని దివ్య సుషుప్తి నుండి భగవంతుని అంతఃచైతన్యము సృష్టి బిందువు ఓం ద్వారా పైకి లేచినప్పుడు దివ్య సుషుప్తికి భంగము వాటిల్లి భగవంతుని మూలనాదమైన బ్రహ్మనాదం అంటే ఓంకార ధ్వనితో పాటు దేశము ప్రదేశము అంటే కాలము భౌతిక విశ్వం దానికి సంబంధించిన వస్తు జాలము పరిమిత అహం మనస్సు ప్రాణము వివిధములైన వ్యష్టి రూపములు బహిర్గతమగునట్లుగా చేసిందట. ఇంక మొత్తం సృష్టి అంతా ఇందులో చెప్తున్నారు. ఈ ఒక్క పాయింట్లోని మనం ఏంటి చెప్పుకుంటున్నాం అంటే భగవంతుని దివ్య సుషుప్తి నుండి, ఇక్కడ సుషుప్తి అంటే నిద్ర, గాఢ నిద్ర కదా. మనకి కూడా సుషుప్తి అవస్థ అంటే గాఢ నిద్ర కదండి. ఇందాక మనం అంతా బోధించుకున్నప్పుడు గాఢ నిద్రలోంచి లెగడం, చిన్న మెలకు రావడం, ఆ మెలకు వచ్చిన వెంటనే నేనెవరో గుర్తుండదు నాకు, అలాగ నెమ్మదిగా నేనెవరో తెలియడం, ఆ మనసు నెమ్మదిగా ఎరుకలోకి రావటం, ముందు చైతన్యం అలాగా బయటకు వస్తుంది, వచ్చిన తర్వాత మనసు నెమ్మదిగా ఎరుకు తెచ్చుకుంటుంది. ఆ ఎరుకు తెచ్చుకునేక నేనెవరో నా పేరేంటో గుర్తు చేస్తుంది. ఆ గుర్తు వచ్చిన తర్వాత నేను ఎక్కడ పడుకున్నాను, ఏ మంచం మీద నిద్రపోయాను, ఇది రాత్రి పగల అన్నీ గుర్తొస్తాయి. అలాగ బయటకు వస్తాం కదా. ఇంకా శబ్దం కూడా స్టార్ట్ అవుతుంది. బయట అందరూ లేచి చుట్టుప్రక్కల వాళ్ళ శబ్దాలు అవన్నీ వినబడడం మొదలవుతాయి. అట్లాగా ఇక్కడ గాఢ సుషుప్తి, దివ్య సుషుప్తి అంటే భగవంతుని యొక్క దివ్య సుషుప్తి నుండి, అంటే పూర్తిగా ఏమీ లేని స్థితిలో ఉన్న ఆయన నుంచి భగవంతుని అంతశ్చైతన్యము, మనం ఎలాగ చిన్న కదలిక అన్నాం కదా, అట్లాగా ఆయన అంతశ్చైతన్యము, అలాగే సృష్టి బిందువు ఓం, సృష్టి యొక్క బిందువు ఓం అంటే అప్పటికే ఓం అన్నది సృష్టి జరిగిపోయింది కదా. సో ఆ ఓం అనే ద్వారా పైకి లేచినప్పుడు దివ్య సుషుప్తికి భంగము వాటిల్లి, మరి దివ్య సుషుప్తికి భంగం వాటిల్లడమే కదండి. నేను గాఢ నిద్రలో నిద్రపోయి నాకు నెమ్మది కదలికి వచ్చి లేవడం మొదలు పెడుతున్నాను, శబ్దం వినబడుతుందంటే నాకు భంగం వాటిల్లింది కదా, వాటిల్లే కదా బయటకు వస్తాం. అట్లాగా ఎన్నో కోట్ల సంవత్సరాలు ఆయన శూన్యస్థితిలో ఉండిపోయిన వాడికి ఆ దివ్య సుషుప్తి నుంచి భంగం వాటిల్లి భగవంతుని మూలనాదమైన బ్రహ్మనాదం ఓంకార ధ్వనితో, ఆ భంగం వాటిల్లి ఆ ఓంకారం అనే ధ్వనితో పాటు ఆయనకి దేశము కూడా, అంటే ఆ ఓంకారనాదం ఎంతవరకు వస్తుంది ఆ ఓంకారనాదం, ఆ మూడొంతులు వాడు కదలని వాడిని కదపడానికి లేదు, ఇంకా వాడి దగ్గరికి వెళ్ళడానికే లేదు, వీడు బయట పడిపోయాడు. ఈ ఒక్కొంతులోనే ఈ ఓంకారనాదం అంతటా వ్యాపించేసింది అనమాట. ఆ ఒక్కొంతు నిండిపోయిందే ఓంకారనాదం, అదొక బౌండరీ అయిపోయింది, ఇంకా పరిమితం అయిపోయింది. అంతట్లో నుంచి బయట పడిపోయాడు కదా ఇంకా ఆయన, ఆ బౌండరీలోకి వచ్చాడు కనుక ఆ బౌండరీ పేరే అంతటా నిండి ఉన్నాడనే మాట్లాడతాము. ఎందుకంటే మనకు ఆ బౌండరీ దాటిన వాడి గురించి మనకి చివరి వరకు అవసరం పడదు, ఇంకా వాడి గురించి మాట్లాడడానికి ఏమీ లేదు. అందుకని మనం మాట్లాడే అంతమన్నా అనంతమన్నా ఆనందమన్నా అంతా ఈ ఒక్క పార్ట్లోనే జరుగుతుంది. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మనం. అక్కడ దేశము అన్నాం, దేశం అంటే ఒక ప్రదేశము అని అర్థం.
ఎందుకు దేశం వచ్చింది? ఆ కదలని వాడిని కూడా కదిపేసింది అనుకోండి, ఇది మొత్తం కదిలిపోయింది అనుకోండి, ఇంకా ఇలా రెండుగా మాట్లాడేదే లేదు. అక్కడ అతను అట్లాగే ఉన్నాడు. ఈ ఎంత పార్ట్లోనే ఇదంతా జరుగుతుంది కనుక దీనికి ఒక దేశము అని పేరు పెట్టాం. ఈ దేశంలోనే సృష్టి జరుగుతుంది, ఇంకెక్కడా జరగట్లేదు. దేశము అంటే మనం ఇండియానో అమెరికా అనుకోకండి. మొత్తం ఈ విశ్వాండాలు బ్రహ్మాండాలతో నిండిపోయి ఏదైతే ఒక సృష్టి జరిగిందో ఇంత పార్టే అది. ఆ ఇంత పార్ట్లో సృష్టి జరిగింది, మిగిలిన పార్ట్ అంతా శూన్యంగా అలాగే ఉంది. దాని గురించి మనం అస్సలు మాట్లాడడానికి లేదు. ఈ ఇంత పార్ట్లో జరిగిన ఈ సృష్టినే దేశము అన్నారు. ఎందుకు? దీనికి ఒక పరిధి ఏర్పడిపోయింది కదా, ఇది ఈ పరిధి వలన దానికి ఒక దేశము అని పేరు పెట్టాం. ఆ దేశం వచ్చేసరికి కాలము వచ్చింది. కాలం అంటే ఇదంతా ఒక సమయంలో కాలం లేదు అక్కడ. ఇదంతా ఒకటిగా ఉన్నప్పుడు కాలం లేదు. ఎప్పుడైతే విడిపోయిందో కాలం కూడా ఏర్పడిపోయింది. భౌతిక విశ్వము వచ్చింది. భౌతిక విశ్వం అంటే మనం అనుకుంటాం కదా, విశ్వం అంటే ఈ పార్ట్ని విశ్వము అంటున్నారనమాట. ఈ విశ్వము, దానికి సంబంధించిన వస్తుజాలము, ఆ విశ్వంలో ఏంటేంటి రావాలో అన్నీ వచ్చాయి. మనం విశ్వాండాలని, అందులో నుంచి ఒక్కొక్క విశ్వాండంలో మళ్ళీ ఎన్నో బ్రహ్మాండాలు, ఆ బ్రహ్మాండంలోంచి పిండాండాలు, ఇలా సృష్టి వచ్చింది. మళ్ళీ 84 లక్షల జీవరాశుల్లో వచ్చాయి, అందులో మానవుడు వచ్చాడు. అలాగే చెట్లు చేమలు, రాళ్ళు రప్పలు, కోనలు ఇవన్నీ వచ్చేసాయి సముద్రాలతో సహా. ఇవన్నీ కూడా మనం విశ్వంలో, ఈ భౌతిక విశ్వంలో ఇవన్నీ వస్తుజాలాలు. పరిమిత అహం, మనస్సు, ప్రాణము, పరిమితంగా ఉన్న మనసు కూడా. అంటే ఇప్పుడు మనకి ఆ దివ్య అహం అంటే ఆ పరమాత్మ యొక్క అహం, ఆయన మనసు. అక్కడి నుంచి మనకి పిండాండాలు కూడా వచ్చేసాయి కదా, మనుషులు కూడా. వాళ్ళకి అహం అంటే ఈ శరీరంలో ఉన్న నేను అనే అహం. అక్కడ భగవంతుడి దగ్గర ఉన్నప్పుడు దివ్య అహం అన్నాం. ఇక్కడ పరిమితంగా వచ్చిన అహం కూడా వచ్చేసింది, నేను ఒక శరీరాన్ని అని. దీనికి ఒక మనసు వచ్చింది, అంతటా నిండి ఉన్న బ్రహ్మ మనసు ఉంది. అలాగే ఇక్కడ వ్యక్తిగా ఉన్న మనసు వచ్చేసింది. ఇక్కడ ఒక ప్రాణం వచ్చేసింది, అక్కడంతా ప్రాణవాయువు నిండి ఉంది. అదే ప్రాణవాయువు ఒక్కొక్కరిలోకి వెళ్ళినప్పుడు ఒక ప్రాణం వచ్చింది. ఇక్కడ వివిధములైన వ్యష్టి రూపములు బహిర్గతమగునట్లుగా చేసింది. ఇంకా ఎంతోమంది మానవులే కాకుండా ఎన్నో రకాల జీవరాశులు కూడా వ్యష్టిలుగా వచ్చేసాయి. పిండాండము అన్నాం దాన్ని. ఈ వ్యష్టి రూపములు వచ్చాయి, బహిర్గతం అయ్యిందనమాట. ఈ బహిర్గతమైన వరకు ఈవేళ చెప్పుకున్నాము. మళ్ళీ రేపు మనం కొంచెం ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయండి, ఇది పూర్తి చేసేద్దాం. 2వ దశ 2 పాయింట్లే మిగిలిపోయినాయి. అయితే ఇక్కడ పూర్తిగా సృష్టి అంతా జరిగిపోయినట్టుగా చెప్తున్నారు. ఇక భగవంతుడు తన దివ్య సుషుప్తి నుండి, అంటే పరాత్పర స్థితే అతనికి దివ్య సుషుప్తి అనమాట, మన గాఢ నిద్రలాగా. దివ్య జాగృతికి, ఇక్కడ దివ్య జాగృతికి వచ్చాడు. జాగృతి అంటే మేలుకునున్న మనం, పగలంతా మనం ఎలాగ వ్యవహారం చేస్తున్నామో అలాంటి వ్యవహారంలోకి వచ్చేయడం అనమాట. అహం బ్రహ్మాస్మి స్థితి. ఇక్కడ ఏంటి? ఇది నేను బ్రహ్మమునయ్యున్నాననే స్థితికి వచ్చాడనమాట. మేల్కొనవలెనన్నచో తన దివ్య స్వప్న స్థితి అయిన మాయా సృష్టిని దాటి రావలేను. అది ఇక్కడ తను పూర్తిగా గాఢ నిద్రలో ఉన్న తను కిందకి పూర్తిగా మార్నింగ్ మేల్కొన్నట్టుగా మనం వచ్చినట్టుగా జాగృత అవస్థకు రావాలంటే మధ్యలో స్వప్నావస్థ కూడా ఉంటుంది. గాఢ నిద్రలో ఉండే మనం తర్వాత స్వప్నంలోకి వస్తాం. కదలిక కొంచెం మనసు పనిచేసేటప్పుడు స్వప్నాన్ని క్రియేట్ చేసుకుంటుంది కదా, అది ఆ స్వప్నంలో నుంచి కూడా మళ్ళీ పూర్తిగా మేల్కొంటాం అనమాట. అలా అందుకే తెల్లవారుజామున వచ్చే కళలు అవి నిజమవుతాయి ఏవో చెప్తూ ఉంటారు కదా, మనకి తెల్లవారుజామున కళలు వస్తాయని. అంటే మనం మేల్కొనే ముందు ఒక కళాస్థితి ఒకటి ఉంది, స్వప్న స్థితి అనమాట అది. సో అట్లాగే భగవంతుడికి కూడా దివ్య సుషుప్తి నుండి, అంటే దివ్య సుషుప్తి అంటే పరాత్పర స్థితి, మొదటి కదలని స్థితి. అక్కడి నుంచి దివ్య జాగృతి అంటే మేల్కొన్న స్థితి, సృష్టి జరిగిపోయిన తర్వాత సంగతి, అక్కడ మాయతో కలిసి ఉన్నట్టుగా వచ్చిన సృష్టి. మధ్యలో అహం బ్రహ్మాస్మి స్థితి, మేల్కొనవలెనన్నచో తన దివ్య స్వప్న స్థితి అయిన మాయా సృష్టిని దాటి రావలేను. ఆ మాయా సృష్టి అంతా దాటినప్పుడు మనకి కిందకు వచ్చిందే మనకి ఇక్కడ ఈ అజ్ఞానం అనే స్థితికి వచ్చాం పూర్తిగా.
అభావముగా అంతర్నిహితము అయి ఉన్న సృష్టి పరమాణు ప్రమాణమైన బిందువు ద్వారా, ఇక్కడ అభావముగా అంతర్నిహితమై ఉన్న సృష్టి ఏదైతే ఉందో పరమాణు ప్రమాణమైన బిందువు ద్వారా అభివ్యక్తమైనది. ఈ బిందువునే ఓం బిందువనియు. ఈ బిందువుని మనం ఏమంటున్నాం? ఓం అని అంటున్నాం. సృష్టి బిందువనియు అంటాం. సృష్టి బిందువని కూడా అంటున్నాం, ఎందుకంటే ఓం వచ్చాక సృష్టి జరిగింది. అందుకని పరమాత్మ స్థితి ఓం అంటే ఆ పరమాత్మ స్థితినే ఓం అని కూడా మనం చెప్పుకుంటాం, ఎందుకంటే మొదలైనప్పుడు ఓమే ముందు మొదలైందని. పరాత్పర స్థితిలో ఓం కూడా లేదు, కదలిక లేదు, ఎరుక లేదు, చైతన్యము లేదు అక్కడ. ఆ తర్వాత కదా ఇవన్నీ వచ్చి ఓం మొదలైంది శబ్దము అది. సో ఈ పరమాత్మ స్థితిని ఓం అని బర్డ్స్ ఐ వ్యూ అని అంటారట. బర్డ్స్ ఐ వ్యూ అని ఎందుకంటే మనకి చెప్తారు, గెద్ద పైనుంచి ఎగురుతుంది, కానీ కిందనున్న చిన్న చిన్న బర్డ్స్ ఏమైనా కింద కోడి పిల్లలు అలాంటివి ఉంటాయి, ఎంతో పైన గెద్దకి షార్ప్గా కనిపిస్తుంది ఇక్కడ ఉన్న కోడి పిల్ల అంత చిన్నదైనా సరే. బర్డ్స్ ఐ అని వ్యూ అనే అంటారనమాట. సో అక్కడి నుంచి యాక్చువల్గా డైరెక్ట్గా కిందకు వచ్చి ఎంత ఫాస్ట్గా దిగో ఆ కోడి పట్టుకొని వెళ్ళిపోద్ది. అలాగా షార్ప్నెస్ అనమాట. బర్డ్స్ ఐ లాగా ఈ ఓం అనేది సృష్టిలో ఒక ఐ అట అది అని ఇక్కడ చెప్తున్నారు. సో ఈ బిందువు కూడా పరాత్పర స్థితిలో అంతర్నిహితమై ఉన్నది. ఈ బిందువు కూడా ఎలా ఉంది? ఆ బర్డ్స్ ఐ లాగా పరాత్పర స్థితిలోనే ఒక బిందువు. ఈ బిందువు కూడా పరాత్పర స్థితిలో అంతర్నిహితమై ఉంది. అక్కడ ఆల్రెడీ ఉంది అది, ఆ విజన్ అనమాట, అది వ్యూ. ఆ విజన్ కూడా అక్కడ ఉంది. ఇప్పుడు చూడండి, మనం గాఢ నిద్రలో ఏమి లేనట్టు ఉంటాం, మనకి ఒక విజన్ లోపల ఉంది. నేను పలానా మనిషిని, నేను లేచిన తర్వాత ఈరోజు నేను బ్యాంకుకి వెళ్ళాలి, బ్యాంకులో డబ్బులు డ్రా చేయాలి, పలానా ఇల్లు కొనాలనుకున్నాను, అక్కడికి వెళ్ళాలి, కొనాలి, ఈ విజన్ ఉంటుందన్నమాట. మనకి ప్రతీదీ ఉంటుందన్నమాట. కానీ గాఢ నిద్రలో ఏం తెలియనట్టుగా ఉంది. కానీ వ్యక్తమయ్యేసరికి చైతన్యం మొదలైంది, మనసు మొదలైంది, ఎరుకొచ్చింది, వచ్చాక అన్నీ గుర్తొచ్చేసాయి నాకు. నేను ఎవరో, నేను ఎక్కడున్నానో, ఎక్కడ పడుకున్నానో, లేచానో, ఆ రోజు ఏంటి, ఈరోజు లక్షవారమా శుక్రవారమా అని గుర్తొచ్చింది. వచ్చాక ఆ రోజు ప్లాన్స్ ఏంటి అన్నీ గుర్తొచ్చేసాయి, ప్రణాళిక అంతా సిద్ధంగానే ఉంది, జరగడం మొదలైంది. అలాగే ఈ జాగ్రత్త అవస్థలోకి భగవంతుడు దిగొచ్చాడనమాట. అక్కడ ఓం ద్వారా దిగాడనమాట. ఆ ఓం అనేది బర్డ్స్ ఐ వ్యూ అని, పరమాత్మ ఓం అనే స్థితిని పరమాత్మ ఓం బిందువుగా చెప్తూ ఇక్కడ వచ్చారు. ఇక్కడికి ఇది రెండో స్థితి పూర్తయిందండి. ఎందుకంటే సృష్టి మొదలైపోయింది కదా, ఇంకా మూడో స్థితి అనమాట సృష్టిలోకి రావడం. ఆ సృష్టిలో మూడో పాత్ర ఏంటి, మనకి సృష్టి స్థితి లయ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చేసే పని అంతా ఇక్కడ మొదలవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్. ఫస్ట్ లెవెల్లోనేమో భగవంతుడు మొదటి పాత్రలో కదలని వాడిగా ఉంటూ చిన్న ప్రేరణతో చిన్న కదలికగా వచ్చాడు. ఆ కదలిక దగ్గర ఏమీ అలా ఉన్నాడు అంతే, కానీ రెడీ అవుతూ వచ్చాడు అనమాట పరమాత్మగా సృష్టిలోకి రావటానికి. ఆ రెడీ అవుతూ ఉన్నదంతా కూడా అక్కడ ఉంది. అది పరాత్పర స్థితిగా చెప్పారు. ఆ స్థితి నుంచి కిందకి కొంచెం కదిలి కిందకి వచ్చాడు. వచ్చినప్పుడు పరమాత్మ అని పేరు పెట్టారు. ఆ పేరు పెట్టినప్పుడు ఆ పరమాత్మ దగ్గర చైతన్యము లోపలే అంతర్నిహితంగా ఉన్న చైతన్యము బయటపడింది, ఎరుక అంతర్నిహితంగా ఉన్న ఎరుక బయటపడింది. ఆయన గాఢ సుషుప్తి నుంచి మేల్కోవడం మొదలు పెడుతున్నప్పుడు ఆ ఓం అనే శబ్దం కూడా ఆ బిందువు రూపంగా అది కూడా చిన్నగా బయటపడింది. ఆ బయటపడిందే అంతటా నిండి ఉంది, వ్యాపించి ఉంది అనేది దగ్గర చెప్తూ అందులో నుంచే సృష్టి అంతా మొదలైందని, ఈ బాహ్య సృష్టి అంతా కూడా మనకి తెలియజేస్తూ స్వప్నావస్థలోకి వచ్చిన ఆయన ఈ ఆ సుషుప్తి నుంచి, దివ్య సుషుప్తి నుంచి స్వప్నావస్థలోకి వచ్చిన పరమాత్మలోంచి ఓం వచ్చిందని, ఆ ఓం నుంచి జాగ్రత్తావస్థలోకి వచ్చినప్పుడు సృష్టి అంతా జరిగింది అని చెప్పారు ఇక్కడ వరకు. ఓకేనండి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.